ప్రత్యేకంగా కోట శ్రీనివాసరావు గారు అంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ కలిపి చాలా సినిమాలు నటించారు. నాకు కోట శ్రీనివాసరావు గారితో ప్రొఫెషనల్ సాన్నిహిత్యం ఎప్పటి నుంచి అంటే రౌడీ అల్లుడులో చాలా మంచి పాత్ర చేశారు ఆయన. ఆ పాత్ర పోషించిన దగ్గర నుంచి ఆయనకి కూడా కెరీర్లో ఒక మంచిది రావడమే కాకుండా సినిమా కూడా బాగా పోయింది. ఆయనతో ఇప్పుడు చాలా టైం గడిపేవాళ్ళం. ఆయనతో టైం గడిపితే తెలియదు. చాలా సరదాగా చాలా చలుక్కులు వేసి చాలా బాగా మాట్లాడతారు ఆయన. అటువంటి మా కుటుంబానికి సన్నిహితుడు. అదే కాకుండా ప్రభాకర్ గారని ఆయన అల్లుడు నా దగ్గర 30 సంవత్సరాలుగా ఉంటున్నారు. అది ఒక బంధం మాకు. అప్పుడప్పుడు ఈయన గురించి అడుగుతూ ఉంటారు. ఇవన్నీ కాకుండా వారి పర్సనాలిటీని మర్చిపోలేం. ఎప్పుడు ఆయనతోటి ఐ లుక్ ఫార్వర్డ్ టు స్పెండ్ టైం. అటువంటి ఆయన వాళ్ళు లేరు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. కోట గారు 4 దశాబ్దాల ఒక ప్రయాణం సినిమాలో. నేను తెలుగు ఇండస్ట్రీకి వచ్చే ముందు బెంగళూరు నుంచి ఆయన సినిమాలు చూసేవాడిని. ఆయన తీక్ష్ణత, ఆయన ఇంటెన్సిటీ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది నాకు. ఆ తర్వాత వచ్చి 2-3 దశాబ్దాలుగా ఆయనతో పనిచేసిన అనుభవం, ఎన్నో సినిమాలు. చాలా విశిష్టమైన వ్యక్తి. అందరికి నచ్చడు. ఎందుకంటే నాకు తెలిసి ఎవరిని మెప్పించే ప్రయత్నం చేయలేదు ఆయన. ఒక అద్భుతమైన నటుడు. ఎందుకంటే ఆయనకంటూ ఒక అవగాహన ఉండేది, ఆయనకంటూ ఒక సటైర్ ఉండేది. పరిశ్రమలో మనం చాలామంది నటులను చూస్తాం, కానీ ఏదో ఒక డైలాగ్ రాసిస్తే దాన్ని అలాగే చెప్పడం కాదు. దాని వెనక ఆయనకున్న ఒక సటైర్ ఉండేది, ఒక అవగాహన ఉండేది. ఆయనది ఒక ప్రెజెన్స్ నాకు చాలా నచ్చేది. ఆయన ఎవరిని వదిలిపెట్టడు. ఎలాంటి మనిషి అంటే, అనయ్య అంబేద్కర్ అనే సినిమా రిలీజ్ అయ్యింది, ఎందుకో జనాలు చూడట్లేదు అంటే, ఏం లేదు ప్రకాష్, అది ముందు అంబేద్కర్ ఒక కటౌట్ పెట్టారు, ఆయన అక్కడెక్కడో చేయి చూపిస్తుంటే అక్కడ వెళ్ళిపోయారని. అంటే ఎటకారం కాదు అది. అలాంటి మంచి సినిమా చూడరు వీళ్ళు అనే ఒక ఆవేదన ఆయనలో ఉండేది. ఆయన నిరంతరంగా ఆయనలో చూసింది నేను తెలుగు భాష, తెలుగు నటీనటులు, తెలుగు ప్రతిభలకి అంత పెద్ద ఎత్తున ఛాన్స్ దొరకట్లేదు. కొందరికి అది కుళ్ళు అనిపించేది, బట్ ఆయన ఆవేదన చాలా నిజమైందని నాకు అనిపించేది. ఒకసారి ఎవరో అడిగారు, ప్రకాష్ రాజ్ గారు పరభాష నటుడు కాదంటే, కాదండి, బట్ ఆయన తెలుగు నేర్చుకున్నాడు కదా, మనోడు అయిపోయాడు కదా. ఆయనకు అదొకటి ఉండేది. ఎందుకంటే నా భాషని తప్పుగా ఎవరో పలకిస్తారు, అనవసరంగా మన అవకాశాలను తీసుకెళ్ళిపోతారు అనేది చాలా నచ్చింది ఆయనది. సెటార్లు నా మీద కూడా వేసేవాడు ఆయన. నేను చాలా హ్యాపీగా దాన్ని తీసుకునేవాడిని. ఎందుకంటే ఆ పెద్దరికం, ఎవరి గురించి అయినా ముక్కుసూటిగా కమెంట్ చేసే చనువు ఆయనకి సంపాదించుకున్న వ్యక్తి. పోయిన సంవత్సరం ఒక షూటింగ్లో నేను, ఆలీ, బ్రహ్మానందము, బ్రహ్మాజీ మనమందరూ ఉన్నప్పుడు నాకెందుకో ఆయన చాలా గుర్తొచ్చి, ఎక్కడా కోట గారు అన్న. లేదు, ఈ మధ్య ఆయనకు ఒంట్లో బాగాలేదు, కొన్ని రోజులు సినిమా చేయట్లేదంటే నేను ఫోన్ చేసి ఆయనకి, ఏం చేస్తున్నావు? ప్రకాష్ చెప్పు. అలా కాదు, ఒంట్లో బాగాలేదన్నారు, షూటింగ్ లేదన్నారు, ఇంట్లో ఏం చేస్తున్నారు, బండి పంపిస్తాను రండి అన్న. నేను ప్రొడక్షన్ నుంచి బండి పంపించాను, ఆయన వచ్చారు. వచ్చి సరదాగా ఆయన మన సెట్లో కూర్చొని మాట్లాడుతూ బ్రహ్మానందంగా అందరితో మాట్లాడి ఆనందం చూశాను. నేను ఫోన్ చేశాను, ఈవినింగ్ వెళ్ళాడు. ఆ తర్వాత కూడా కొన్ని 3 సార్లు నేను ఏదో అవసరం ఉన్నప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడేవాడు. చాలా అద్భుతమైన నటుడు. తెలుగు సినిమా, తెలుగు జాతి గర్వించదగ్గ
ఒక కళాకారుడు. ఆయన చేయాల్సింది, ఆయన పాత్రలు మనం మర్చిపోలేము, ఆయన సటైర్లు మర్చిపోలేము. తన జీవితంలో ఇంట్లో చాలా పెయిన్ చూసిన ఆ నొప్పిని ఎప్పుడూ బయట ఒక మెలోడ్రామాగా ఆయన వాడుకోలేదు. తనంటూ ఒక వ్యక్తిత్వం. అలాంటి వ్యక్తులు నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అజాత శత్రువుగా అందరికీ నచ్చే బ్రతకడం కన్నా నేను ముక్కుసూటిగా మాట్లాడతాను, ఎవరైనా పట్టించుకోను అనే ఒక వ్యక్తిత్వం ఉంది కదా, అది చాలా అరుదు. అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి, అద్భుతమైన కళాకారుడు. విల్ గోయింగ్ టు మిస్ హిమ్. బట్ ఆయన మన తెలుగు పరిశ్రమకి, ప్రేక్షకులకి ఇచ్చిన అద్భుతమైన పాత్రలు, ఆ మూలంగా ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన కథలు ఎప్పుడూ గుర్తుంటాయి. థ్యాంక్ యూ కోట గారు ఫర్ ఎవ్రీథింగ్. వి లవ్ యూ, వి మిస్ యూ. థ్యాంక్స్. కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. సో కోట శ్రీనివాసరావు గారు ఎంత గొప్ప నటుడో మనందరికీ తెలుసు. నేను ఆయనతో దర్శకుడిగా పనిచేయలేకపోయాను, కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా చాలా చిత్రాలు పనిచేశాను. గొప్ప టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్. నవరసాల్లో ఏ పాత్రనైనా చాలా గొప్పగా పోషించేటువంటి గొప్ప నటుడు. సో ఆయన ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. నేను డైరెక్టర్ అయ్యాక చాలా ఫంక్షన్స్లో కలిసేవాడిని. ఇటీవల కూడా కొన్ని అవార్డ్ ఫంక్షన్లో కలిసినప్పుడు కూడా ఆయన చెప్తుండేవాళ్ళు, నేను కూర్చొని ఓపిక లేకపోయినా కూర్చొని నటిస్తాను, ఆయన నాకు మంచి పాత్ర ఇస్తే. ఆయన అంత ఎంతూజియాస్టిక్గా ఉండేవారు ఆయన. సో ఆయనతో పనిచేసే అవకాశం నాకు దొరకలేదు. బట్ స్టిల్ ఆయన అభిమానిగా ఎంతోమంది అభిమానులు ఆయన అభిమానిస్తూనే ఉంటారు. ఆయన పాత్ర మన మధ్య ఎప్పుడు, ఆయన పాత్రలతో, ఆయన నటనతో మన మధ్య ఎప్పుడు ఉంటూనే ఉంటారు. సో ఆయన కుటుంబానికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. సెంటిమెంటల్గా కూడా అన్నంతో బాగుండేవాడు, మంచి మిత్రుడు. నాటకాల్లో ఆయన చూసిన తర్వాత ఒకసారి క్రాంతి కుమార్ గారితో నేను స్టేజ్ మీద ఉన్నాండి, మంచి యాక్టర్ బాగా చేస్తాడు అని చెప్తే మొట్టమొదటిసారిగా ఆయన్ని ప్రాణం ఖరీదని సినిమాలో కుమార్ గారి సినిమాలోనే ఆయన వేషం అవుతుంది. ప్రతిఘటన సినిమా అయిన తర్వాత చాలా ఇక లేని నటుడుగా ఒక విలక్షణ నటుడుగా మంచి పేరు. అనేక సినిమాలు కొన్ని పాత్రలు కొన్ని పాత్రలు అయితే కోట శ్రీనివాసరావు గారితో మనం లేరు, ఇలా యాక్ట్ చేయలేరు అనేటటువంటి మంచి పేరు తీసుకుంటాం. మంచి మిత్రుడిని, మంచి నటుడిని కోల్పోయిన సినిమా ఇండస్ట్రీ చాలా బాధపడుతుంది. ఈ లోటు ఎవరూ తీర్చలేరు. ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయం సాగుతుంది. చిన్న చిన్న వేషాలతో మొదలెట్టి అహనా పెళ్ళంట సినిమా నుంచి జీవితం మారింది. అంటే ఆయన, ఒక జంజాల గారు, ఇట్లా ఎస్వి కృష్ణారెడ్డి గారు, వాళ్ళు ఎప్పుడు కూడా అసలు కోట శ్రీనివాసరావు అంటే వదిలిపెట్టేవారు కదండి, బాబు మోహన్ కృష్ణ కోట. అలా ఒక అద్భుతమైన నటుడిని ఈ రోజున తెలుగు సినిమా పరిశ్రమ కోల్పోయిందండి. అంటే ఊహించినా కూడా ఆయన అనారోగ్యంతో ఉన్నారని గుండె ఇంత బరువెక్కిపోతాను. ఆయన నిజంగా ఆయనకి పుణ్యలోక ప్రాప్తి కలగాలండి. ఆయన ఎందుకంటే కొన్ని కోట్ల మందిని, దుఃఖంలో ఉన్నాళ్ళని, శ్రమార్తుల్ని, దుఃఖార్తుల్ని, ఎంతోమందిని తన నటనతో ఆయన కాసేపైనా ఆ బాధల్ని మర్చిపోయేలా చేసిన మహానుభావుడు కోట శ్రీనివాసరావు గారు. అందుకని ఆయనకి తప్పనిసరిగా కైవల్య ప్రాప్తి కలగాలి, ఆయన పుణ్యలోకాలకి చేరాలి అని మా పరుచూరి సోదరుల తరపున. ఎందుకంటే అన్నయ్యకి, నాకంటే కూడా అన్నయ్యకి ఎక్కువ ఇష్టం అండి. నాకు బాబు మోహన్ గారు అంటే ఇష్టం, అన్నయ్య కోట శ్రీనివాసరావు అంటే ఇష్టం. కానీ ఇద్దరంటే మా ఇద్దరికీ ఇష్టమేనండి. అలా ఒక అద్భుతమైన నటుడిని వాళ్ళతో అనుబంధం చాలా ఎక్కువ. కోట గారు నాకు 86లో పద్మకర్ నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్న అన్నని ప్రేమగా ఇది రెండు ఆఫీస్ ఉండేది నాకు దగ్గర 7 ఏళ్ళు ఎదురు రోజులు సినిమా ఇండస్ట్రీ చాలా వస్తారు. సినిమా ఫ్యాషన్ కోసం వస్తారు, లేకపోతే డబ్బుల కోసం వస్తారు. ఫ్యాషన్తో వచ్చేవాడు ఆయన ఫ్యాషన్ అంటే పాత్ర అన్నట్లంతా తర్వాత వచ్చిన తరం వచ్చినాక కోట కమిట్మెంట్
క్యారెక్టర్ ఎలా ఉంటుంది, క్యారెక్టర్ డైలాగ్ మోడలేషన్ ఎట్లా ఉంటుంది, గెటప్ ఎట్లా ఉంటుంది, ఏజ్ క్యారెక్టర్ చేస్తే ఎట్లా 750 సినిమాలు చేశాడు. దగ్గర దగ్గర 400 సినిమాలకి సపరేట్గా ఉండేటట్టు చేసిన మనిషి ఆయన. ఫ్యాషన్ అయితేనే కాకుండా ఆ సినిమాల గురించి కానీ సినిమా సక్సెస్ నిర్మాతల గురించి సాటి నటుల గురించి సినిమా ఇండస్ట్రీ గురించి ఎక్కువ ఆలోచించారు. 93లో సినిమా ఇండస్ట్రీ అంతా స్ట్రైక్ ఇక్కడి నుంచి చేయకూడదంటే రంగర్ స్ట్రైక్ చేశారు. సొసైటీ ఆఫీస్ స్ట్రైక్ 8 రోజులు రంగర్ స్ట్రైక్ చేశారు. వద్దని చెప్తే కూడా వెనక అంటే సినిమా ఇండస్ట్రీ అంతా బాగుండాలి, ఇక్కడ రావాలి. ఆయన స్లోగన్ రాశారు, అందరం కలిసి పనిచేద్దాం, అందరం ఎందుకు పనిచేయాలి అనే మాట ఆయన రాశారు. ఫోటో కూడా ఉంది. అంటే సమాజం బాగుండాలి, వ్యవస్థ బాగుండాలి, అందరూ బాగుండాలి తాపత్రయం. తర్వాత సినిమాని పూర్తిగా ప్రేమించిన ఆయన మన మధ్య లేకపోతే ఇండస్ట్రీ కూడా చాలా తీరం ఆయనకి ఆత్మశాంతి కలగాలని ఫ్యామిలీ